ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ధర్మ సందేహాలకు స్వాగతం. వాహనాలు ట్యాక్సీ వ్యాపారం బాగుండాలంటే ఎటువంటి పూజ చేయాలి అని అడుగుతున్నారు. శాస్త్రీయంగా వాహనాలు ట్యాక్సీలు అనేవి శనిగ్రహానికి సంబంధించినటువంటి లక్షణంతో ఉంటాయి. అంటే శని పీరియడ్ బాగున్నటువంటి వాళ్ళు వాహనాలు ట్యాక్సీలు కొని వ్యాపారం చేస్తే 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం విరాజిల్లుతుంది. అయితే ఈ వ్యాపారం చేసేవాళ్ళు తమ వ్యాపార స్థలిలో తప్పనిసరిగా ఆచరించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. దీపారాధన చేసేటప్పుడు కూడా 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఒకే ఒక ఒత్తో 2 ఒత్తులు వేయకూడదు. 5 ఒత్తులు దేనికి సాక్షిభూతం? అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం, పంచభౌతికాత్మకమైన తత్వం. అందుకని ఒక కుందిలో మొట్టమొదటిసారిగా నువ్వుల నూనె పోసి తర్వాత 5 ఒత్తులు వేసి దీపారాధన చేసి అక్కడ పూజ చేసేటువంటి దేవుడికి నైవేద్యం పెట్టాలి. పండు, లేకపోతే పాలు, లేకపోతే స్వీటు. శాస్త్రీయంగా వ్యాపారస్తుల్లో స్వీట్ కనుక నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచితే చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి శాస్త్రం. శనీశ్వర తత్వానికి సంబంధించిన వాహనాలు కదా. అలాగే తోళ్ల పరిశ్రమ చేసేవాళ్ళు కూడా అంతే. అందుచేత వాహన వ్యాపారాలు చేసేవాళ్ళు దైవచింతన తత్పరతో తమ యొక్క వాహనాలన్నీ కూడాను బాగా తిరగాలి, తొందరగా అమ్ముడు పోవాలి అంటూ తప్పనిసరిగా శనివారం నాడు కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి పూజ నిర్వహించాలి. ఆయన శనివార దేవుడు కదండి. అందుచేత అన్నమాట ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ ట్యాక్సీ వ్యాపారాలు చేసేవాళ్ళకి, వాహనాలతో వ్యాపారం చేసేవాళ్ళకి కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం, వెంకటేశ్వర వజ్ర కవచం తప్పనిసరిగా శనివారం నాడు పఠించాలి. స్వీటు లడ్డు కానీ పాలకోవా కానీ ఇట్లాంటివి నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచినట్లయితే వాహన వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతాయి. అయితే ఏ వ్యాపారమైనా బాగా అభివృద్ధి చెందాలంటే సహకరించేటువంటి అద్వితీయమైనటువంటిది ఏమిటి అంటే మనకి కస్తూరికాయ. ఆ కస్తూరికాయని మీ యొక్క క్యాష్ బాక్స్లో కనుక పెట్టుకున్నట్లయితే విపరీతంగా అభివృద్ధి జరిగి తీరుతుందని చెప్పచ్చు. అలాగే కుబేర తాళం చెవి అని చెప్పేసి మనకి దొరుకుతుంది. ఆ కుబేర తాళం చెవిని మీ యొక్క క్యాష్ బాక్స్లో కనుక ఉంచినట్లయితే నిత్యము కళ్యాణతత్వంతో ఆ వ్యాపారం విరాజిల్లింపచేస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. వాహనాల్ని కొనుగోలు చేయడానికి వచ్చే వాళ్ళని ఆకర్షించేందుకు వీలుగా మీ ప్రాంగణంలో నీళ్లల్లో ఉప్పు కలిపి తుడిపించండి. నీళ్లల్లో ఉప్పు కలిపి తుడిపిస్తే వాహనాలు చాలా త్వరగా అమ్ముడుపోతాయి. ఇప్పుడు రైతన్నలు వస్తారు ట్రాక్టర్లు కావాలని. ఆ ట్రాక్టర్లు టపటప అమ్ముడుపోవాలంటే ఏం చేయాలి? ఆ వాహన ప్రాంగణాలు పెట్టిన చోట ఉప్పేసి నీళ్లతో తుడిస్తే తొందరగా ఆ ట్రాక్టర్లు అమ్ముడుపోతాయన్నమాట. వాహన వ్యాపారస్తులకి ఇది చాలా విశేషకరమైన ప్రక్రియగా మనం భావిద్దాం. అంతేకాకుండా కలబంద మొక్కని తిప్పి వ్యాపారస్తుల్లో బయట భాగాన తగిలించాలి. అలా తగిలిస్తే విశిష్టవంతంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే 9 గోమతి చక్రాలు పసుపు రంగు వస్త్రంలో చుట్టి వ్యాపార స్థల్లో కనుక ముందు భాగాన కనుక కడితే మీ వ్యాపారం చాలా చక్కగా కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది. ఈ వాహన వ్యాపారస్తులందరికీ కూడా ఇది చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకుందాం. ఏ వ్యాపారం చేసినా బాగా కలిసి రావాలండి. కేవలం ఒక వాహనాలే కాదు అన్నప్పుడు కస్తూరికాయ ఒకటి, గోమతి చక్రాలు ఒకటి, అమ్మవారి యొక్క చిత్రపటానికి పద్మ
మాలిక అనేటువంటి, అంటే పద్మ పుష్పాల కింద ఉండేటువంటి గింజలు ఉంటాయి, పద్మ గింజలు. ఆ యొక్క గింజలతో చేసినటువంటి మాలికను లక్ష్మీదేవికి అమర్చాలి. ఇలా చేయండి, అభివృద్ధిని చూడండి. సర్వే జనా సుఖినో భవంతు.